గ్యాంగ్స్టర్ నయీం ఆస్తుల్ని జప్తు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం 35 చోట్ల నయీంకు ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. నయీం కుటుంబ సభ్యుల పేర్ల మీద అవన్నీ రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లు నిర్ధారించారు. అక్రమంగా బలవంతంగా నయీం తన కుటుంబ సభ్యుల పేర్ల మీద ఆస్తులు రిజిస్టర్ చేయించినట్లు ఈడీ అంచనాకొచ్చింది. మార్చిలో నయీంపై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసును నమోదు చేయగా అప్పటి నుంచి ఐటీ అధికారులు సిట్ సమాచారంతో ఈసీఐఆర్ నమోదు చేసింది. అయితే ఆస్తులకు సంబంధించి సమన్లు పంపించిన నయీం కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించకపోగా కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదు. దీంతో నయీం ఆస్తుల్ని జప్తు చేయాలని ఈడీ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నయీం కేసులో ఆస్తులు భారీగానే సంపాదించాడనేది అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బినామీల పేరు మీద ఆస్తులను కూడబెట్టాడు నయీం అనేటువంటి అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగింది. కానీ మనీ లాండరింగ్ కోణంలో నయీం ఎన్కౌంటర్ తర్వాత అతని ఆస్తులకు సంబంధించి ఒకవైపు లా అండ్ ఆర్డర్ పోలీసుల విచారణ జరిపితే మరోవైపు ఈడీ అధికారులు కూడా 2022లో ఈసీఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగించింది. ఇప్పుడు అంటే నయీం కేసు చాలా రోజుల తర్వాత ఈ బినామీ ఆస్తులను జప్తు చేసేందుకు ఈడీ అధికారులు అయితే మాత్రం రంగం సిద్ధం చేశారు, చర్యలకు పూనుకున్నారనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు 9 మంది పైన నయీంకి సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులపైన ఈ ఆస్తులు కూడబెట్టినట్లు ఇప్పటికే ఈడీ అధికారులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. ఒకవైపు ఐటీ, మరోవైపు లా అండ్ ఆర్డర్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు నయీం కేసును విచారణ జరిపినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే మాత్రం నయీంకి సంబంధించినటువంటి కోట్ల రూపాయలు, దాదాపు ఎంతవరకు ఎంత ఆస్తి ఉండదనేటువంటి అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ లేదు, కానీ దాదాపు కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టాడనేటువంటి అంశాన్ని కూడా ఈడీ అధికారులు గుర్తించి 2022 మార్చిలో నయీం ఆస్తులపైన మనీ లాండరింగ్ కేసు కూడా నమోదు చేసింది. అయితే అప్పటి ఐటీ అధికారులు మరోవైపు సిట్ సమాచారంతో ఈసీఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు ఆస్తుల మొత్తాన్నంతా కూడా నయీం కుటుంబ సభ్యులు హసీనా బేగం, తహీరా బేగం, సలీం బేగం, అబ్దుల్ సలీం, మరోవైపు సయ్యద్ నీలోఫర్, మహమ్మద్ ఆరిఫ్, హసీనా కేసర్ అనేటువంటి వీరిపైన ఆస్తులు కూడబెట్టినట్లు కూడా ప్రస్తుతం అయితే అధికారులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. మొత్తం 9 మంది పైన ఈ బినామీ ఆస్తులు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. భువనగిరిలో ఉన్నటువంటి క్రిస్టియన్ మిషన్ సెక్రటరీగా ఉన్నటువంటి ప్రభాకర్ అతనిచ్చినటువంటి కంప్లైంట్ మేరకే ప్రస్తుతం నయీం కేసు పైన విచారణ జరుపుతున్నారు. నయీం కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నటువంటి అక్రమ ఆస్తులన్నింటినీ కూడా ఈడీ జప్తు చేయాలంటూ కూడా అందులో స్పష్టంగా కూడా పేర్కోవడం జరిగింది. ఇన్ని కోట్ల ఆస్తి సంపాదించినా ఇప్పటి వరకు నయీం కుటుంబ సభ్యులు వాటికి సంబంధించినటువంటి ఐటీ రిటర్న్స్ కూడా చేయలేదనేటువంటి అంశాన్ని ఈడీ గుర్తించింది. కాబట్టి బినామీ యాక్ట్ కింద హసీనా బేగం పేరును కూడా నయీం ఆస్తుల కేసుకు సంబంధించి కూడా ఈడీ అధికారులు హసీనా బేగం పేరును కూడా ఇప్పటికే ఈసీఆర్లో నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో చాలా సందర్భాల్లో నయీం కేసుకు సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారం ఈడీ అధికారులు దర్యాప్తు జరిపినప్పుడు నయీం కుటుంబ సభ్యులకు సమన్లు జారీ చేయడం జరిగింది. వారికి నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఎక్కడా విచారణకు హాజరు కాకుండా నోటీసులకు రెస్పాండ్ కాలేదనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ఈడీ కూడా చెప్తుంది. మరోవైపు ఐటీ శాఖ అధికారులు కూడా దాదాపు 100 కోట్ల రూపాయల వరకు కూడా నయీం ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ కూడా బినామీల పేరు మీద ఉన్నాయనేటువంటి అంశాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. ఒకవైపు ఈడీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అదే అంశాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక సిట్ ఇన్వెస్టిగేషన్లో కూడా కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాపర్టీ డాక్యుమెంట్లను కూడా గతంలో సీజ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈడీ అధికారులు అయితే మాత్రం దూకుడు పెంచారు. బినామీ యాక్ట్ కింద ఖచ్చితంగా బినామీ పేర్ల మీద ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో నయీం ఆస్తులన్నింటినీ కూడా ఈడీ జప్తు చేయాలనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఈడీ భావిస్తుంది. ఖచ్చితంగా వారం రోజుల వ్యవధిలోనే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.